నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉద్యోగ విరమణ పొందాక సమాజంలో గౌరవంగా బ్రతకడానికే పెన్షన్ పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ శంకర్ అయోధ్యలో నూతనంగా నిర్మాణం అవుతున్న బాలరాముని ఆలయం 15 రోజుల్లో బాలరాముని విగ్రహం అయోధ్యకు చేరనుంది పేర్కొన్న పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ. ఇక వార్తల్లోని వివరాలు. అయోధ్యలో నూతనంగా నిర్మాణం అవుతున్న బాలరాముని ఆలయానికి తిరుపతి నుండి అయోధ్యకు బాలరాముని విగ్రహం 15 రోజుల్లో చేరనుందని పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ తెలియజేశారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహం దేశవ్యాప్తంగా ఊరేగిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతికి విచ్చేసిన విగ్రహానికి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అయోధ్యలోని రామ మందిరంలో మూల విరాట్తో పాటు ఈ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారని తెలియజేశారు. మరో 15 రోజుల్లో విగ్రహం అయోధ్యకు చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుపతి నగర ప్రజలు ఈ విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడు గుడి నిర్మాణంలో గర్భాలయంలో పెట్టే విగ్రహం ఈరోజు దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గంగమ్మ ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ విజయయాత్ర ప్రారంభిస్తున్నాము. అందరికీ మంచి జరగాలని సంకల్పిస్తున్నాము. అయోధ్య నగరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అక్కడ చేసేదానికి ఇక్కడి నుంచి విజయయాత్రగా బాలరాముడు ఊరేగింపుగా అక్కడికి వెళ్తున్న సందర్భంలో ఈరోజు గ్రామదేవత మన గంగమ్మ తల్లి ప్రాంగణంకు వచ్చి ఇక్కడ పూజలు చేసి ఇది ఇక్కడ అయోధ్యకి వెళ్తుంది. ఈ బాలరాముడిని అందరూ దర్శించుకోండి, అన్ని శుభాలే జరుగుతాయి. రాముడు విజయానికి చిహ్నము. రాముణ్ణి కలిస్తే మనకు అన్ని విజయాలే జరుగుతాయి, అన్నీ మంచి జరుగుతాయి, అన్ని ఆరోగ్యపరంగా అన్నీ మనకి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ బాలరాముడిని దర్శించుకుని బాలరాముడి శుభాశీస్సులు మనకందరికీ పొందాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉద్యోగ విరమణ పొందాక సమాజంలో గౌరవంగా బతకడానికే పెన్షన్ అని వక్తలు తెలిపారు. తిరుపతిలో ఆదివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ శంకర్ అధ్యక్షతన జరిగింది. ఆల్ ఇండియా పెన్షనర్స్ డే మహోత్సవం జరుపుకున్న సందర్భంలో మేమంతా ఇక్కడ సమీకరించబడ్డాం. ఈరోజు వచ్చి డిఎస్ నకారా గారు, వైవి చంద్రచూడు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు మాకు ఎనలేని సేవ చేస్తూ రిటైర్ అయినా కూడా మాకు జీతభత్యాలు సమీకరించి మాకందరికీ సమకూర్చిన దాతల పేరుతో మేము ఈరోజు జరుపుకోవడం, ఈ మహోత్సవం జరుపుకోవడంలో అర్థం ఉంది. దానికి గాను మేము ఈరోజు పెద్ద ఎత్తున అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఉన్న మా యొక్క కుటుంబ సభ్యులందరూ, పెన్షన్ దారులందరూ ఇక్కడ ఈరోజు ఇచ్చేసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి మనకు విరాళాలు అందజేసిన దాతలు కానీ లేదా మనకు ఇచ్చిన వారికి కానీ 75 సంవత్సరాలు నిండిన మా వయోవృద్ధులకు మేము సన్మానం చేయడం, ఒక 50 మందికి సన్మానం చేసి వారిని గౌరవించుకోవడం మా బాధ్యత. దాని ధర్మిల మేము ఈ మహోత్సవం జరుపుకుంటాం. తదుపరి సార్ యవ్వనుడై సంపాదన ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు ఉన్నప్పుడు తన స్వయం శక్తి పైన ఆధారపడి సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తాడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత, కాళ్ళు చేతులు ఒడిగిన తర్వాత తాను బతకాలన్నా, తన పైన ఆధారపడిన వాళ్ళు జీవించాలన్నా పెన్షన్ ఒకటే ఊతం. విశ్రాంతి జీవనంలో ప్రశాంతంగా గడపాలంటే పెన్షన్ ఒక ఊతం. అలాంటి పెన్షన్ యొక్క సౌకర్యాన్ని 1982లో డిఎస్ నకారా అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు రిటైర్డ్ తర్వాత దుర్భరమైన జీవితం గడుపుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీవన స్థితిగతులను చూసి సుప్రీం
సుప్రీంకోర్టులో పోరాడి అనేక సంవత్సరాలు పోరాడిన తర్వాత ఆ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు మానవత దృక్పథంతో నిజమే రిటైర్డ్ తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ అవసరము, వారు పిల్లలు రెక్కలు వచ్చి బయట వెళ్ళిపోతారు, ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న అత్తవారింటికి వెళ్ళిపోతారు, ఆ ముసిమి వయసులో వాళ్ళకు ఆధారం పెన్షన్ ఒకటే అనే ఉద్దేశంతో పెన్షన్ ప్రకటించారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వివిధ సంస్థల కోట్లాది మంది రిటైర్డ్ తర్వాత పెన్షన్ తీసుకొని సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆ తీర్పులోని అంశాలు ఏమిటంటే పెన్షన్ ఒక హక్కని, పెన్షన్ ప్రభుత్వ విచక్షణపై ఆధారపడలేదని, పెన్షన్ గత సేవలకు ప్రతిఫలంగా ఇవ్వడం జరుగుతున్నదని, పెన్షన్ ఒక సాంఘిక ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమమని, సుదీర్ఘకాలం పనిచేసినందుకు వృద్ధాప్యంలో లేమి నివారించడానికి ఇది ఆర్థిక సహాయం అని చెప్పి ఆ రోజు తీర్పులో పేర్కొనడం వల్ల ఆ రోజు దినంగా ఆ రోజు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రకారం 17/12/82 జరిగింది. కాబట్టి అదే 17/12 ప్రతి సంవత్సరం మేము పెన్షన్ డే సెలబ్రేషన్ చేసుకుని 70 సంవత్సరాలు నిండిన 20 కానీ 30 40 మంది ఎంతమంది మాకు దొరుకుతారో అంతమందికి మేము సన్మానం చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి. అది ఈరోజు ప్రాముఖ్యత. అలాగా ప్రభుత్వంలో పనిచేసిన ఈ యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క బాగోగుల్ని మనము ప్రభుత్వం గమనించాలనే విషయాన్ని ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలి. అలాగే వాళ్ళు వయసు మళ్ళిన దీంట్లో వాళ్ళని యాక్టివ్గా ఉండడానికి ఎన్నో విధమైన కార్యక్రమాలు కూడా అనుకుంటే ప్రభుత్వం చేయొచ్చు. అన్ని విధాలుగా ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఆరోగ్య విధమైన బీమా. ఆరోగ్య బీమా అనేది చాలా చాలా అవసరం ఈ పెన్షనర్స్కి. ఖచ్చితంగా ఆరోగ్య బీమాను అంటే ది బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నారు, పెన్షన్స్ వైపు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు అత్యంత అవసరమైంది ఆరోగ్య బీమా. ఆ ఆరోగ్య బీమాలో అంటే ఒక లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా ద బెస్ట్ హాస్పిటల్లో వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ కూడా ఇచ్చే విధంగా ఉండాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన వెంట మేము నడుస్తూ పెన్షనర్స్కి అన్ని విధాలుగా అండదండగా జనసేన పార్టీ తరఫున ఉంటామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మిలిటెంట్ ఉద్యమాలకు సన్నద్ధం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం తథ్యమని జోస్యం పలికారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపట్టడం విదితమే. 6వ రోజు ఆదివారం ఉదయం కట్టమంచి చెరువు స్వామి వివేకానంద విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, ఏఐటీసీ, సిఐటియు నాయకులు ప్రభావతి, సుజని నాయకత్వంలో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయమైన సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం కన్నా 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా, ఎన్నికలు సమీపించే రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందడమే కాకుండా ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజలను, రైతులను మోసం చేయడానికి ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపైన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 15 రోజులకు ముందే రాష్ట్ర సంఘ నాయకత్వం, ఏడీలు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్యు అంతా కూడా సంబంధిత అధికారులు కూడా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి కూడా 12వ తేదీ వరకు ఆ డిమాండ్ నోటీస్ ఇచ్చారు కదా, మీరు ఏం చేశారని కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు రోజు ప్రశ్నించుంటే 12వ తేదీ నుండి మేము సమ్మెలోకి పోం కదా. కానీ దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవది, మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యల్ని పరిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో 1000 ఇస్తున్నటువంటి వేతనం కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తామని చెప్పినటువంటి మాట అధికారం వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా
సమస్య పరిష్కారం కాల. రెండోది మా న్యాయమైన డిమాండ్లు. మేము రాసింది, మేము చట్టాలు రాసింది, మేము ప్రభుత్వం వచ్చి మాట్లాడింది కాదు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రానున్న 2024లో ఆంధ్రప్రదేశ్కు జగననే సీఎం కావాలని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ అనుపల్లి సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 14వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ జగన్ మళ్ళీ మనకు ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని అట్టహాసంగా పార్టీ ఫ్లాగ్ జెండా ఎగరవేసి ఇక్కడ ఈ 4.5 సంవత్సర కాలంలో ఇచ్చిన సంక్షేమాలు వాగ్దానాలు అన్నిటినీ నెరవేర్చాలనేసి ఒక డిజిటల్ బోర్డు ఈ సచివాలయంలోనే ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ శోభ గారికి, అదేవిధంగా మన కార్పొరేషన్ మేయర్ అమదమ్మ గారికి, మన సచివాలయ కన్వీనర్ టిమ్ము గారికి, సచివాలయ నా 25 సచివాలయ కన్వీనర్ గణేష్ గారికి, 25 డివిజనల్ అధ్యక్షులు టిమ్ము గారికి, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారికి, సోదరులు బాలాజీ గారికి, కెంపుల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మహిళా సోదరులకు అందరికీ, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, పెద్దలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగ విరమణ పొందాక సమాజంలో గౌరవంగా బ్రతకడానికే పెన్షన్ పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ శంకర్. అయోధ్యలో నూతనంగా నిర్మాణం అవుతున్న బాలరాముని ఆలయం 15 రోజుల్లో బాలరాముని విగ్రహం అయోధ్యకు చేరనుంది పేర్కొన్న పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.